నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ముస్తాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు నుండి పెంచలకోనకు కారులో వెళ్తున్న స్నేహితులు లారీని వేగంగా ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భాష, ఆసిఫ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండగా మరో 4 స్వల్ప గాయాలతో ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనాల ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారు ఒకటి దాని డ్రైవరు అతి వేగంగా నిర్లక్ష్యంగా తోలి సడన్గా కుక్కాటం వచ్చిందని చెప్పేసి బ్రేక్ వేస్తే బ్రేక్ ఫెయిల్ అయిపోయి వాళ్ళకు ఆపోజిట్ సైడ్ ఉన్న స్టేషనరీ లారీని గుద్దడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 అక్కడక్కడే చనిపోయినారు. మిగతా 6 మందికి సింపుల్ గాయాలు, మాదిరి గాయాలు తగిలినాయి. దీని మీదట మా సొంసల్ ఎస్ఐ గారు శ్రీనివాసరెడ్డి గారు, అలానే అనంతసాగరం ఎస్ఐ గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు సీన్కి వెళ్ళి విచారించి చుట్టుపక్కల పరిశీలిస్తే ఈ ఏదైతే ఎర్టిగా కారు ఉందో వీళ్ళు పెళ్లికి వెళ్తున్నారు. అందులో చనిపోయిన అతని కొడుకు పెళ్లి ఉండడం, ఆ వెహికల్ కూడా లాస్ట్ వెహికల్ అందరూ వెళ్ళిన తర్వాత వీళ్ళు లాస్ట్లో వస్తూ వేగంగా త్వరగా వెళ్ళాలనే ఉద్దేశంతో అతివేగంగా వచ్చి ఆ డ్రైవర్ కూడా కంట్రోల్ లేకుండా సడన్గా బ్రేక్ ఫెయిల్ అయిందని తను చెప్తున్నాడు. బట్ ఆ ప్రత్యక్ష సాక్ష్యంతో చెప్పడం ఏంటంటే ఒక పొక్కాటం వచ్చింది, దాని బ్రేక్ అయితే అది ఫెయిల్ అయిపోయి అటుపక్క రోడ్డుకి ఆపోజిట్ పక్కగా ఆపోజిట్ స్టేషన్ మీద ఉన్న ఐషర్ లారీని కుదరడం జరిగింది. ఈ ప్రమాదం దగ్గర చనిపోయినారు సార్. ఈ ప్రమాదానికి కారు కూడా మా డ్రైవరేనని చెప్పడం జరిగింది. దీని మీద ఇంకా పూర్తిగా విచారించి సార్ సీన్కి రీకన్స్ట్రక్షన్ చేసుకుని గాడి కంట్రోల్ ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవన్ టీవీ న్యూస్. కనీసం ₹1,00,000 చొప్పున నష్టపరిహారం